వెల్కమ్ టు వన్ టీవీ క్రైమ్ ఫ్యాక్ట్స్. కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత పెరుగుతుంది. సోషల్ మీడియా జమానా ప్రస్తుతం అంతా. ఏ అభివృద్ధి అయినా మనుషుల కష్టాన్ని దూరం చేసి పనులు సులభతరం చేయటానికే, అలాగే మనుషుల మధ్య దూరం తగ్గించడానికే. కానీ సరిగ్గా వాడితేనే ఏదైనా అతి ఎప్పుడూ అనర్థమే. ఆ అతే ఇప్పుడు కొంప ముంచింది. పండంటి కాపురాన్ని చిన్నా భిన్నం చేసింది. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఈ కేసులో 35 సంవత్సరాల గృహిణి భర్త పిల్లల్ని వదిలి 25 సంవత్సరాల యువకుడితో పరారైంది. అసలేం జరిగింది? పచ్చని కుటుంబంలో సోషల్ మీడియా పెట్టిన చిచ్చేంటి? ఈ విషయం తెలుసుకోవడానికి వాచ్ ది స్టోరీ. ప్రేమ గుడ్డిదంటారు, నిజమే. కానీ ప్రేమ నిజమైన అర్థం చాలా మందికి తెలియక గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు అనేదే అసలైన వాస్తవం. కామవాంఛ వేరు, ప్రేమ వాంఛ వేరు. ప్రేమ ప్రతి మనసుని జోడిస్తే కామం ప్రతి మనిషిని వేరు చేసి ముక్కలు చేస్తుంది. ఒక సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక ఇల్లాలు, ఒక యువకుడు ప్రేమ పేరుతో కుటుంబాలు వదిలి పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం, మన వన్ టీవీ రిపోర్టర్ సేకరించిన సమాచారం ప్రకారం వివరాల్లోకి వెళ్తే 35 సంవత్సరాల వయసున్న ఇల్లాలు సుకన్య. ఆమె భర్త పేరు జయరాజ్. అతనికి 38 సంవత్సరాల వయసు. ముచ్చటైన ఈ జంటకు ముద్దులొలికే 2 పిల్లలున్నారు. తన కుటుంబంతో కలిసి సుకన్య వరంగల్ జిల్లా బావోజీగూడెంలో నివాసం ఉంటుంది. అలా కుటుంబంతో కలిసిమెలిసి ఉన్న సుకన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. ఆ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియాలోని ఓ యాప్ ద్వారా గోపి అనే 25 సంవత్సరాల యువకునితో పరిచయం ఏర్పడింది. గోపి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందినవాడు. అతని తండ్రి పేరు మిరియంపల్లి పేరయ్య. కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ కోసం పేరయ్య తన కొడుకును హైదరాబాద్ కు పంపాడు. భాగ్యనగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వద్దనున్న ఓ హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకునేవాడు గోపి. అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఈ క్రమంలోనే గోపి ఓ యాప్ ద్వారా సుకన్యకు పరిచయం అయ్యాడు. కొత్త పరిచయాలు తప్పేం కాదు, కానీ వాటి హద్దుల్లో వాటిని ఉంచాలి. వాళ్ళ పరిచయంగానే ఉండి హద్దు దాటకుండా ఉంటే ఈ రోజు ఇంత సమస్య వచ్చేది కాదేమో. కానీ హద్దు దాటిన వారి పరిచయం హద్దు మీరి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. సుకన్య ఇంకా గోపి పరిచయం ఫోన్ కాల్స్ వరకు వచ్చింది. తరచూ వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. భార్యలో వస్తున్న మార్పులు గమనించిన భర్త జయరాజ్ మెల్లగా విషయాన్ని పసిగట్టాడు. ఆపై భార్యను మందలించాడు. అయినా అవన్నీ పెడచెవిన పెట్టింది సుకన్య. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే సుకన్య దాదాపు నెల రోజుల క్రితం, అంటే ఫిబ్రవరి 5వ తారీఖు 2025వ సంవత్సరాన ఇల్లు వదిలి తన ప్రేమికుడైన గోపిని కలుసుకునేందుకు భాగ్యనగరం వచ్చింది. KPHB వద్ద గోపి సుకన్యలు కలుసుకున్నారు. ఆపై గోపి బైక్ నెంబర్ AP 39 JF0742 మీద మేడ్చల్ ఆక్సిజన్ పార్కుకు వెళ్లారు వాళ్ళిద్దరూ. అయితే భార్య పైన నిఘా పెట్టిన ఆ భర్త ఆమెను వెతుక్కుంటూ హైదరాబాద్ చేరి అక్కడ వారిని వెంబడించాడు. అది చూసిన సుకన్య, గోపిలు బైక్ అక్కడే వదిలి పరారైపోయారు. ఆపై సుకన్య భర్త జయరాజు బైక్ తీసుకొని పేట్ బషీరాబాద్ PS లో ఫిర్యాదు చేశాడు. సరదాగా సోషల్ మీడియాతో మొదలైన పరిచయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. అక్కడ పారిపోయిన ఇద్దరు ఇష్ట ప్రకారమే వెళ్లిపోయారు. అదే కోణంలో కేసు ఫైల్ చేసుకున్నారు పోలీసులు. ఆపై తమదైన రీతిలో వాకబు మొదలు పెట్టారు. సుకన్య భర్త జయరాజ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విషయాలు నిర్ధారణ చేసుకున్నారు. గోపి వదిలి వెళ్లిన బైక్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించి గోపి తండ్రైన పేరయ్యకు సమాచారం చేరవేశారు. పోలీసులు అందరినీ విచారిస్తూ వాళ్ళ ఆచూకీ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపు నెల రోజులు పూర్తవస్తున్నా కూడా ఇంకా వాళ్ళ ఆచూకీ లభ్యం కాలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు అనే సమాచారం పోలీసులకు తెలియలేదు. రవి, సుకన్య ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వారిద్దరూ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలు
వాట్సాప్ స్టేటస్ లో అప్లోడ్ చేస్తున్నారని, వీరి ఆచూకీకై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని, ఇంకా వీళ్ళని ట్రేస్ చేయడానికి వారి ఐడి నెంబర్స్ కూడా ట్రాక్ చేస్తున్నామని, సాధ్యమైనంత వరకు పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. తమ కొడుకు ఆచూకీ తెలియని, అన్నెం పుణ్యం తెలియని పేరయ్య కూడా ఎంక్వైరీ నిమిత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. బాధను దిగమింగుకొని గుండె ధైర్యంతో పేరయ్య మాట్లాడుతున్నా అతని లోపల దిగులు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కొడుకు చేసిన పనికి ఆ తండ్రి తలవంపుల పాలు కావాల్సి వచ్చింది. పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ రాతలను కనలేమనేది అక్షర వాస్తవమైంది పేరయ్య విషయంలో. ఎన్నో ప్రయాసలు పడి కొడుకుని ప్రయోజకుణ్ణి చేయాలనుకున్న ఆ తండ్రి కలల్ని ఆ కొడుకు నెరవేర్చకపోగా నలుగురిలో తండ్రికి మచ్చన తెచ్చాడు. కెరీర్ వైపు సరైన అడుగులు పడాల్సిన వయసులో తప్పటడుగులు వేశాడు. అది తనకన్నా వయసులో చాలా పెద్దదైన మహిళతో, పైగా మరొకరి భార్యతో. ఇక సుకన్య చేజేతుల సంసారాన్ని నాశనం చేసుకుంది. భర్తను వదిలి వెళ్లటం అనే విషయంలో చట్టంలోనో లేక సంఘంలోనో వస్తున్న మార్పుల రీత్యా అది ఆమె వ్యక్తిగత విషయమని పక్కన పెట్టాలి అనుకున్నా కూడా ఆ ఇద్దరు పిల్లలను మాత్రం ఆమె అనాథలను చేసింది. ఆమె తప్పనిసరి స్థితిలో తప్పక వెళ్ళలేదు. తప్పని తెలిసి వెళ్ళింది, పెద్ద తప్పే చేసింది. వాస్తవానికి తనకన్నా చిన్నవాడైన యువకుడి మోజులో పడి విచక్షణ కోల్పోయింది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే రేపు ఇన్ఫాక్చువేషన్ కాస్త దూరమై గోపి ఆమెను వదిలేయడు అని గ్యారంటీ ఏంటి? ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అనేది ఆమె ఆలోచించుకోలేదు. నేడు కాకుంటే రేపు పోలీసులు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ అప్పుడు ప్రశ్నార్థకమయ్యేది సుకన్య బతికే. ఇలాంటి ఎందరో సుకన్యలు. తస్మా జాగ్రత్త. తప్పటడుగు వేస్తే వాడయ్యేది మీ భవితే. Take care and be care.